హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. ఈ వీడియో చేస్తూ నేను ఒక విషయం అడుగుతాను, మీరు నాకు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందు దేవుడికి సేవ చేసిన తర్వాత మీ దగ్గరికి వచ్చేస్తున్నాను, వినండి. అందరూ నా వీడియో చూస్తున్నారు, స్కిప్ చేసేస్తున్నారు. మీరు అందరూ స్కిప్ చేస్తున్నారు. నాకు ఎందుకు స్కిప్ చేస్తున్నాను? నేను మంచిగా పెడుతున్నాను కదా, ఏదో దేవుడి మా ఇంట్లో ఏమైనా చిన్న పెడుతున్నాను. ఎందుకు మీరు చూడకుండా స్కిప్ చేస్తున్నారు? ప్లీజ్ మీ నాకు ఫుల్ వీడియో చూసి కొంచెం లైక్ చేయాలండి, కామెంట్ చేయాలి. కామెంట్ వేరేగా కాదు, మంచిగా దేని గురించి నేను వీడియో తీయాలి నాకు తెలియదు కదా. నేను కొత్తగా ఛానల్ పెట్టా, ఎన్ని సంవత్సరాలు కూడా అవ్వలేదు, మా అంటే 5 నెలలు 6 నెలలు అయిందంతే. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ మంచిగా కామెంట్ చేయండి. ఏ వీడియో చేస్తేనే నాకు వ్యూస్ పెరుగుతుంది, నేను బాగుంటుంది, మీరు నాకు చెప్తే నేను ఆ వీడియో చేస్తాను. ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్. నేను కూడా నిరూపించుకుంటా. ఆడపిల్లలు అనేది అదే పెళ్ళైన పతి మహిళ వంటగదిలో గరిటె తిప్పడం కాదు, 4 కూడా తెలుసుకొని అందరికీ అర్థమయ్యేలా చెప్పేదే ఆడది కూడాను. ఆడదంటే దేవుడు కూడా ఒక స్త్రీయే, దేవత కూడా ఒక స్త్రీయే. ఆ దేవత నుంచే మన ఆడపిల్లగా పుట్టాం కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఫుల్ వీడియో అంతా చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అందరు కూడా జై పెద్దలమ్మ తల్లి. మా కులదేవత పేరు నాకు కొంచెం తిరగదు. మీకు కానీ మా కులదేవత పేరు తెలితే, మాకని కాదు, మీ కులదేవత పేరు తెలితే కనుక కింద కామెంట్ చేయండి ప్లీజ్. నా కింద మీ కులదేవత పేరును కూడా రాయండి, మీ కులదేవత పేరు రాయండి. అలాగే మీ మనసులో కోరుకుని దేవుడి ముందు చెప్పి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ముందు మీరు ఈ వీడియో చూస్తే కనుక మాకు లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి. అందరికీ సంతోషంగా దేవుని మా కులదేవత మీ అందరు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఆరోగ్యాలు, సంపద, అందరికీ చదువు, పిల్లలకి చదువు, మగవాళ్ళకి జాబు, ఆడవాళ్ళకి ఇంట్లో హౌస్ వైఫ్ కానీ ఫ్యామిలీ జాబ్స్ కానీ ఉంటే కనుక అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడు చెప్పుకుంటున్నాను. మా పెద్దలమ్మ తల్లి అందరూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై శ్రీరామ్.